హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ గాయ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. సో ఇవాల్టి ఈ వీడియోలో బెస్ట్ మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్. సో ఆగండి. సో ఇన్వెస్ట్మెంట్ అని స్కిప్ చేయొద్దు. మీరు ఫ్రీగా కూడా ఈ యాప్లో నుండి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో. ఆల్రెడీ నేను ఈ యాప్లో విత్డ్రా కూడా చేయడం జరిగింది, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో అనమాట. సో ఆ యాప్ గురించి ఒక్కొక్కటిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు కొత్త మనీ ఎర్నింగ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అనమాట. సో ఇందులో నుండి కూడా మీరు కొంత మనీ అయితే రెగ్యులర్గా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మనీ ఎర్నింగ్కి సంబంధించిన వీడియోలు నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేయండి. ప్లే స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 29 MB మాత్రమే. సో యాప్ కూడా కొత్తగా వచ్చింది. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. కింద మీకు రైట్ కార్నర్లో నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ఒక 2 times క్లిక్ చేయండి. థర్డ్ టైంలో మీకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తారనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నెంబర్ ఇచ్చి లాగిన్ ఆప్షన్లో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఓటీపీని మీరు ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయండి, లేకపోతే ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయాక వెరిఫై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ మొత్తం ఫిల్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఏజ్ ఇవ్వండి. తర్వాత సిటీ ఎండ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో స్టేట్ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఏరో మార్క్లో క్లిక్ చేస్తే ఈ విధంగా స్టేట్స్ వస్తాయన్నమాట. సో మీది ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ ఇచ్చిన తర్వాత రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట మస్ట్ అండ్ షుడ్గా. సో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్లో అయితే క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్లో క్లిక్ చేశాక మీరు ఈ విధంగా రీడైరెక్ట్ అవుతారనమాట. ఇక్కడ చూడండి, మీకు టుడే ఎర్నింగ్, టోటల్ ఎర్నింగ్. సో ఇది నా న్యూ అకౌంట్ అనమాట. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి థర్డ్ డే అనమాట. సో ఆల్రెడీ నేను 2 days అనేది మనీ అయితే రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఫ్రీ ప్లాన్ ద్వారా మీకు డైలీ 2 rupees అయితే వస్తుంది అనమాట. మంత్లీ అయితే మీకు 60 rupees దాకా వస్తుంది. ఈజీగా మీరు దీంట్లో రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీ ప్లాన్తోనే. సో ఈచ్ పర్సన్కి వచ్చి మీకు 5 rupees అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మిగతావన్నీ ఈ యాప్లో మీరు ఏ సోర్సెస్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఫ్రీ ప్లాన్ తీసుకున్నాను కాబట్టి డైలీ 2 rupees అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్రీ ప్లాన్ ద్వారా ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది మొత్తం మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు రిఫర్ చేసి కూడా ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఏ విధంగా మీకు మనీ ఎర్నింగ్ రిఫర్ చేయడం వల్ల జరిగింది అనేది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఇప్పుడు టోటల్ వచ్చి 4 rupees ఉందన్నమాట. సో ఈ రోజు అయితే నేను ఇంకా రిసీవ్ చేసుకోలేదు. సో ఈరోజు థర్డ్ డే అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీకు చూపిస్తాను చూడండి. సో లాస్ట్ ఆప్షన్ మోర్ ఆప్షన్ అనమాట. సో దాంట్లో క్లిక్ చేసి మీరు ఇక్కడ మై ప్రొడక్షన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన అనేది ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రోజు అమౌంట్ వచ్చి రిసీవ్ చేసుకోవాలన్నమాట 2 rupees. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రీ ప్లాన్ నేను తీసుకున్నాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో. నా ఓల్డ్ అకౌంట్లో ఆల్రెడీ విత్డ్రా కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఎలా విత్డ్రా చేయాలి, సో టోటల్గా అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ సెల్ టు మార్కెట్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట ఈ రోజు అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి. సో సెల్ టు మార్కెట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ కన్ఫర్మ్ టు సెల్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే అమౌంట్ అనేది రిసీవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టోటల్ అమౌంట్లోకి వచ్చి 6 rupees, రిమైనింగ్ బ్యాలెన్స్లో కూడా 6 rupees ఉందన్నమాట. ఇక్కడ నేను అసలు ఇన్వెస్ట్మెంటే చేయలేదు ఇంకా, అందుకని ఇక్కడ రీఛార్జ్ బ్యాలెన్స్లో అమౌంట్ అనేది కనిపించట్లేదు. సో ఎప్పుడైతే నేను ఇక్కడ మనీ యాడ్ చేసుకుంటానో సో అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట రీఛార్జ్ బ్యాలెన్స్లో. సో ఇక్కడ మీకు ప్లాన్స్ అనేవి ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ బాటిల్ ఆప్షన్ ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 399 rupees అనమాట, అక్కడ 400 rupees. సో ఒకవేళ మీరు 400 rupees ప్లాన్ తీసుకుంటే సో డైలీ వచ్చి మీకు 10 rupees అనమాట. అలా మీకు మంత్లీ 300 rupees దాకా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిఫర్ అమౌంట్ అనేది తీసుకున్న ప్లాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఫ్రీ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి, పర్ రిఫర్కి వచ్చి 5 rupees వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒకవేళ 400 rupees ప్లాన్ అనేది తీసుకుంటే సో పర్ యూజర్ నుండి 40 rupees వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు తీసుకున్న ప్లాన్ని బట్టి అయితే మీకు రిఫర్ అమౌంట్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత మీకు 2000 rupees అనమాట. సో డైలీ వచ్చి 50 rupees వస్తుంది, మంత్లీ వచ్చి 1500 rupees వస్తుంది అనమాట. సో దీంట్లో నుండి ఎవరికైతే రిఫర్ చేస్తారో సో మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఇదే ప్లాన్ తీసుకుంటే మీకు 200 rupees అయితే వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ 9000 rupees అనమాట. డైలీ వచ్చి మీకు 100 rupees, మంత్లీ మీకు 3000 rupees దాకా అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో నుండి మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో మీకు 900 rupees అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు లాస్ట్ది 30,000 అనమాట. ఈ ప్లాన్ తీసుకుంటే మీకు 250 rupees అనమాట డైలీ ఇన్కమ్. మంత్లీ ఇన్కమ్ వచ్చి మీకు 7500 rupees అనమాట. సో ఈ ప్లాన్ కనుక మీరు రిఫర్ చేస్తే ఇదే ప్లాన్ మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటే మీకు 3000 rupees పర్ ఇన్వైట్ నుండి వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు తీసుకున్న ప్లాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది ఇన్వైట్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ సో ఫ్రీ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి, మీకు డైలీ 2 rupees వస్తుంది, మంత్లీ వచ్చి 60 rupees, ఇన్వైట్ వచ్చి పర్ ఇన్వైట్కి వచ్చి మీకు 5 rupees అనమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా, విత్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ద్వారా ఈ విధంగా మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట.
సో ఇప్పుడు మీరు ఇక్కడ రిఫర్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మోర్ ఆప్షన్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్వైట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మీ రిఫర్ కోడ్ అనమాట. సో దీన్ని మీరు కాపీ ఈ విధంగా చేసి మీరు రిఫర్ చేసిన వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సో మీ లింక్ సెండ్ చేయడానికి ఇన్వైట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. సో ఇన్వైట్ ఆప్షన్లో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా కాపీ చేసి మీరు వాట్సాప్లో, టెలిగ్రామ్లో మీకున్న సోషల్ మీడియాలో మీరైతే సెండ్ చేసి రిఫర్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీరు రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎర్న్ చేసుకున్న మనీ విత్డ్రా చేసుకోవడానికి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. సో మై బ్యాంక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వాలనేది. సో ఇక్కడ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత అకౌంట్ నెంబర్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అనమాట. ఇచ్చిన తర్వాత సో ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి ఈ యాప్కి సంబంధించిన ప్రతి దానికోసం అయితే ఇక్కడ మీకు సో ఉంటుందన్నమాట. ఈ యాప్కి సంబంధించిన వాటి కోసం మీరు చూడడానికి సో ఈ సెంటర్ ఆప్షన్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సో ఇవన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మై టీమ్ ఆప్షన్లో క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీకు టీం నుండి కూడా మనీ ఎర్నింగ్ జరిగిద్ది అనమాట. సో లెవెల్ 1 నుండి మీకు 10%, లెవెల్ 2 నుండి మీకు 5%, లెవెల్ 3 నుండి 2% ఈ విధంగా మీరు కమిషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఓల్డ్ అకౌంట్లో నేను విత్డ్రా అయితే చేస్తాను. సో చూడండి. సో గాయ్స్ ఇది ఓల్డ్ అకౌంట్ అనమాట. దీంట్లో సో 51 రూపీస్ అవుతుంది. మినిమం విత్డ్రా వచ్చి దీంట్లో 50 రూపీస్ ఓన్లీ. 50 రూపీస్ అయిన వెంటనే మీరు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ విత్డ్రా ఆప్షన్లో క్లిక్ చేయండి. సో అమౌంట్ అనేది నాకు 51 రూపీస్ ఉంది కాబట్టి అమౌంట్ ఎంటర్ చేసాను అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు ఈ యాప్లో మినిమం విత్డ్రా ఎంత, సో ఏ టైంలో మీరు విత్డ్రా చేయాలి, ఏ డేస్లో మీరు విత్డ్రా చేయాలి. సో టోటల్గా వచ్చి మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు విత్డ్రా చేసినా కూడా ఎలాంటి ఫీజు అయితే ఉండదు అనమాట. ట్యాక్స్ అనేది కట్ అవ్వడం గట్రా ఏమీ ఉండదు. సో విత్డ్రా మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా చేసిన వెంటనే ఈ విధంగా ప్రాసెసింగ్లో పడింది అనమాట. సో ఇక్కడ టైం అండ్ డేట్ కూడా చూసుకోండి. సో ఇక్కడ విత్డ్రా హిస్టరీ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా దీంట్లో ప్రాసెస్ పడిందనమాట. సో వితిన్ 20 to 48 అవర్స్ లోపల మీకు ఈజీగా అయితే మీ వాలెట్లోకి అయితే క్రెడిట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ పేడ్ అని వచ్చింది. మీకు దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. సో గైస్ చూసుకోవచ్చు నాకు పేమెంట్ అనేది రిసీవ్ అయిందనమాట. సో వెడ్నెస్డే 3వ తేదీ ఏప్రిల్ మంత్ 9:37కి అయితే రిసీవ్ అవ్వడం జరిగిందనమాట అకౌంట్లోకి. సో 51 రూపీస్ అనమాట. చూడండి ఎలాంటి ఫీజు అనేది కట్ అవ్వకుండా ఎంత విత్డ్రా పెట్టినో అంత అయితే అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోయిందనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.